వదలడం అంటే ఏంటి అసలు? ఎందుకంటే ఆమె ఒక ఫోన్ స్టార్ కదండి. సో అట్లాంటి వ్యక్తులతో నీకు అవసరమా? అట్లాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందా నీకు అని అంటున్నాను. అంటే ఎవరు వృత్తి వాళ్ళు కదా, ఇప్పుడు అట్లా అని చెప్పేసి ఎందుకు? ఇండియాలో ఇల్లీగల్ అండి. మీరు ఎలా జర్నలిస్ట్ అయ్యారు నాకు అర్థం అవుతుంది. ఫోన్ ఇస్ బ్యాన్ ఫోన్ ఇస్ బ్యాన్ ఇన్ ఇండియా, ఇట్స్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. అవును, అలా క్రోమ్ లో బట్టలు ఇప్పేసి పెట్టడం అనేది అది ఇల్లీగల్ మన ఇండియాలో. ఎందుకంటే మన భారతదేశానికి ఒక సంస్కృతి సాంప్రదాయం బొట్టు. ఇప్పుడు మన కాశీ అయోధ్య లాంటి పట్టణాలు చూస్తే మనకు తెలుస్తుంది. మొన్న నేను అయోధ్యలో వచ్చిన ఇవ్వండి పడం మీద చూద్దాం. మధ్యలో ఫోన్ వచ్చి కాళ్ళ దగ్గర పెడితే పంగలు చేస్తున్నాం లగ్జనా ఏమన్నా అంట అలా బిజీ చేస్తారు. అవసరమా చెప్పండి. ఆ స్వాధీనం అదంతా వేస్ట్ అండి. అలాంటి చెత్త మీకు అవసరమా చెప్పండి. మేము 2 గమ్ములు తాగుదాం. అదే చెప్పండి. విన్నారు కదా అమ్మా. ఎవరయ్యా? రాకేష్ మాట్లాడతాడు. వచ్చిందా? విన్నారు కదండి. సో మాకేంటంటే మహిళా సంఘాల నుంచి అలాగే సోషల్ యాక్టివిటీస్ నుంచి సమాజం నుంచి కూడాను బెదిరింపులు వస్తున్నాయి. ఆమెను మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, మీ మీద కూడా కేసు వేస్తామని. సో ఆ రీజన్ వల్ల మేము వదిలేసాం. ఆమె మా టీం నుండి బయటకు తప్పించేసాం. ఆ టీమ్ లో కూడా ఎట్లా వచ్చిందంటే ఉప్పల బాలు గడ తీసుకొచ్చింది. మాకై తెలియదు. రుచి చూపిస్తా అనే ప్రోగ్రామ్ లో ఉప్పల బాలు ఆమెను తీసుకొచ్చింది. నాకు సంబంధం లేదు. తర్వాత మా ఇంటికి రోజు వచ్చి ఏమైనా అవకాశాలు ఉంటే ఇప్పించండి అంటే మేము ఏ షూట్లకు వెళ్ళా, ఏ మూవీ ప్రమోషన్ వెళ్ళా, సోషల్ యాక్టివిటీస్ మేము వినిపించాలి. అది వాయిస్ సరే వినిపించండి. మొబైల్ ఓపెన్ చేసి మాకు ఫోర్స్ చేస్తున్నారు. ఆమె వదలకపోతే నీ మీద కూడా కేసు పెడతామంటున్నారు. అసలు ఎందుకని?